ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. మనం చేసిన వీడియోస్ కింద ఒక కామెంట్ వచ్చింది. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, మళ్ళీ ఆ కామెంట్ని డిలీట్ చేసి నాకు పర్సనల్గా పెట్టింది. రజిత మ్యామ్తో నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, నన్ను ఏం చేయమంటారు అని. పేరు కూడా రివీల్ చేయొద్దని దక్క, అందుకని నేను చెప్పట్లేదు. పెళ్ళయిందట, ఒక 2.5 years అవుతుందట. బయట అయితే అసలు ఎంత ప్రేమగా ఉంటాడు అంటే అతను రిలేటివ్స్తో కానీ, లేకపోతే తన వర్క్ చేసే వర్క్ ప్లేస్లో కానీ, పేరెంట్స్తో కానీ, ఇటు పేరెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ విపరీతమైన అసలు రాముడు అంటే మంచి బాలుడు లెక్కన. ఇంట్లోకి వచ్చేసరికి ఈ అమ్మాయి 10 సార్లు మాట్లాడించిన ఒక్కదానికి సమాధానం చెప్తాడట. అది కూడా తలోపటం, తిందామా, వెళ్దామా, చేద్దామా. ఒకవేళ మాట్లాడిన వాయిస్లోనే అసలు రూడ్నెస్ అట. అసలు ఎవరికి చెప్పినా నమ్మరు. ఈ బిహేవియర్ ఏంటో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, అసలు రీజన్ ఏంటో కూడా నాకు తెలియట్లా. దీనికి ఏం చేయాలి నేను అనేసి అడుగుతా ఉందాక తను. అంటే ఇది చాలా లేదు, ఉంటారు. అంటే ఇది మన జనరేషన్ నుంచి మా నెక్స్ట్ ఇప్పుడు ఒక యంగర్ జనరేషన్లో కూడా నా దగ్గరికి 2 వచ్చారు. మ్యామ్ లైక్ బయట అందరూ దగ్గర బాగుంటాడు, అసలు అందరు ఎవరైనా ఉన్నప్పుడు అయితే అసలు ఎంత జోవియల్గా ఉంటాడు, అసలు పడి నవ్వుతాడు, ఇంకా నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. అంటే ముచ్చట లైక్ సరదా సతాయించడం ఇట్లా అన్ని. జస్ట్ ఇట్లా అందరు వెళ్ళిపోయిన తర్వాత కథ మాట ఉండదు, ముచ్చట ఉండదు. రీసెంట్ అంటే యంగ్ కపుల్ ఐ కెన్ సే. కొంచెం వర్షన్ నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు అంటే లైక్ 40+ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు అంటే బయట వాళ్ళందరికీ మీరు అన్నట్టే సేమ్ స్టోరీ నేను అరౌండ్ కూడా చూసా. అబ్బా అసలు ఎంత మంచోడు తెలుసా, మన అబ్బాయి ఇట్లా చేస్తాడు అని పుర్రపాటు నన్ను అనగానే ఎందుకైంది మంచోడు నువ్వే ఇట్లా. అసలు ఎంత గలీజ్గా అంటారంటే ఆ ఎదుటి మనుషులు కూడా అనడము. అంటే నీకు టైం పాస్ కి చెప్తుంది అంటే ఈమె పెయిన్ ని ఈమె కాదు ఆయన మంచోడే, అది ఆ ఒక స్టేట్మెంట్ నేను చాలా దగ్గర విన్నాను. మంచోడే అని నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏ మొగోడికి కానీ ఐ నో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ రూడ్ అని చెప్తాను. మళ్ళా చెప్పాలంటే ఒక 10% తప్పించి 90% భర్త గురించి ఒక మనిషి గురించి తెలియాలి అంటే ఓన్లీ భార్యకి మాత్రమే తెలుస్తుంది. నేను భర్త కూడా అంటలేను. యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్ ఏం తింటాడు, ఎట్లా తింటాడు, ఎంత హైజీనిక్ ఉంటాడు, రోజువారీగా ఇల్లు చుట్టూ నీటి పరిసరాలను శుభ్రం ఎంత పెట్టుకుంటాడు, లిటరల్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, డబ్బుని ఎట్లా వినియోగిస్తాడు, తన తల్లిదండ్రిని ఎట్లా గౌరవిస్తాడు, తన చెల్లని ఎట్లా గౌరవిస్తాడు, ఒక ఆడవాళ్ళని ఎలా చూస్తాడు, ఒక అన్నదమ్ములను ఎలా ట్రీట్ చేస్తాడు, పిల్లల గురించి ఏమి భవిష్యత్తు గురించి రియల్గా ఆలోచిస్తాడా, స్వార్థభరితమైన వాడా. ఈ యాంగిల్లో ఒక పర్సన్ కంప్లీట్ పర్సనాలిటీని చెప్పాలి అంటే భార్య గురించి భర్త, భర్త గురించి భార్య మాత్రమే డిసెక్షన్ చేయగలుగుతారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100%. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బయట ఎన్ని నాటకాలు చేసినా చాలా మృదుమధురంగా మాట్లాడతారు బయట. అతి మధురం అంటే అసలు ఇంకా అసలు ఇప్పుడు వేరే ఈ లేడీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ చెల్లె వాళ్ళు అంటారు బావ అయితే ఎంత బాగా చూస్తాడు తెలుసా నిన్ను అంటాడు. ఏంటి వచ్చి ట్రై చేయని చెప్తే అప్పుడు తెలుస్తుంది. అంటే యూ డోంట్ అండర్స్టాండ్ దట్. ఎవరు అందుకే అంటారు కదా, కడుపు నొప్పి వచ్చినోడికే ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఎవడికి దురద పెడితే వాడే గొక్కోవాలి అన్నట్టు ఖచ్చితంగా ఎవడి బాధ వాళ్ళకే తెలుస్తుంది. యూ డోంట్ ట్రై టు మెస్అప్ విత్ దట్. నువ్వు ఇయ్యకు ఉగాది పురస్కార అవార్డులు, నీకు తెలియదు కదా. ఇప్పుడు ఆమె మళ్ళా దీంట్లో ఒక కాంట్రవర్సీ ఏంటంటే చాలా వరకు కొంతమంది లేడీసే ఊరికేనే అలా చెప్పేస్తూ ఉంటారు కానీ చాలా మంది చెప్పుకోరు. దాటి 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 వచ్చి ఇంట్లో అరిచి 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 అంటే ఇది భర్తతోటి అత్తమామలతోటి సమస్యలు చెప్పి చెప్పి చెప్పిగా ఎవ్వడు పట్టించుకోక ఓవర్ఫ్లో అయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. అప్పటి వరకు మింగేస్తారు. చాలా తక్కువ చేయ. ఎందుకంటే తన సంసారం గురించి గొప్పలు చెప్పుకోవటంలో ఆడాళ్ళకు మించిన వాళ్ళే ఉన్నారు.
ఉత్తిదే లోపలంతా డొల్లే. తుస్సే. అవును, కాదా, ఒప్పుకుంటారా? 100% మీరు ఒక మనము కెమెరా లేదనుకొని మాట్లాడితే 100% అసలు ఎంత రియాలిటీ చెప్పండి. ఇప్పుడు నిన్న ఐ మెట్ సంబడి హూ ఈస్ వెరీ ఫెమిలియర్ పర్సన్. అసలు ఎంత బ్యూటిఫుల్ టాక్ వీ హ్యాడ్ అ కన్వర్జేషన్. మన ఫ్రెటర్నిటీ నుంచి నా క్లోజ్ ఫ్రెండ్. అంటే ఈ జర్నీలో ఇప్పుడు నేనున్న సాడ్ జర్నీలో నాకు ఒక మంచి అండగా నించుని ఉండి లైక్ అటాచ్ అయిన వ్యక్తి. అందుకనే మన దగ్గరికి కష్టాలు వచ్చినప్పుడు మంచి మంచి మనుషుల దగ్గర అవుతారు, ఉత్తుత్త మనుషులంతా దూరం అయిపోతారు. 100%. ఎందుకు అంటే ప్రపంచం ఇప్పుడంతా పార్టీ కబే భై అనే వాళ్ళే ఉన్నారు. పార్టీకి వెళ్దామా, అంతే. పార్టీ అంటే వస్తా, గెట్ టుగెదర్ అంటే వస్తా, బాధ అంటే కాదు, సత్సంగ్ అంటే రాను, భజన అంటే రాను. ఇది ఒక ట్రెండ్. నేను ఎవరిని కంప్లైంట్ చేయట్లే. వాళ్ళ జర్నీలు దాని కోసం పుట్టాయి. ఇప్పుడు వాళ్ళని నిందించొద్దు మనము. ఎందుకు అంటే వాళ్ళు కర్మ జమ చేసుకుంటున్నారు. ఆ చేర్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్లో ఎందుకు పుట్టారు అంటే ఒకప్పుడు మంచి పని చేసుకున్నావు, పుట్టారు. కానీ ఆ వచ్చిన బ్యూటిఫుల్ లైఫ్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే అప్గ్రేడ్ అయ్యి ఏ అంబానీ లెవెల్లోనూ పుడతావు, లేదు అని అంటే ఏ ఒసామా బిన్ లాడెన్ లానో పుడతావు. అంతే. దీనికి సొల్యూషన్ ఏంటి అని ఒక కౌన్సిలింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డీకోడ్ చేయాలి. ఎందుకు, సమస్య ఏంటి, వాళ్ళ నేచరే అంత రెండు అనుకోవాలా? రకాలు ఉంటుంది. అందుకే ఇట్స్ కీన్ అబ్జర్వేషన్ కావాలి. నేచర్ అంటే బయట అందరితో బాగుంటున్నాడు, మరి పిల్లలతో ఎట్లుంటున్నాడు, తన తల్లిదండ్రులతో ఎట్లుంటున్నాడు, భార్యతో, ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్షన్ లో మనము బుక్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, డోర్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళకి ఏదైనా చేదు అనుభవాలు అయ్యి ఉంటాయి కొంతమందికి, అందరూ కాదు. అందుకే అంటున్నాను, చాలా పెద్ద టాపిక్. కొంతమంది కావాలనే ఆ భార్యని ఇష్టం లేకుండా చేసుకుని ఉండొచ్చు. అందమా గుణమా డబ్బా ఏదో ఒకటి తను అనుకున్నట్టు లేకపోవచ్చు. వేషధారణ అయి ఉండొచ్చు, భాషధారణ అయి ఉండొచ్చు, ప్రవర్తన అయి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి మనస్సుకు నచ్చిన అమ్మాయి కాకపోయి ఉండొచ్చు, లేకపోతే డబ్బున్న అమ్మాయి ఎవరైనా దొరుకుండేది ఉంటే దొరకపోయి ఉండొచ్చు, లేదు అంటే కాస్త ఈమె ఇట్లా రిజర్వ్డ్గా ఉండాలంటే మీద పడే ఆముడు అయి ఉండొచ్చు. హీఈస్ లైక్ లిటిల్ ఇట్లా, ఆ అమ్మాయి స్టింజీ ఉంటుంది, ఊరికి క్రీపీ ఉంటుంది కావచ్చు, ఈయన కొంచెం సోబర్ ఏంది అన్నట్టు ఉండొచ్చు. డిఫరెంట్ పర్సనాలిటీస్, ఈజ్ క్వైట్ కామ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆయనకి ఆర్భాటం చూపించడం, ఎక్స్ప్రెషన్ రాదు కావచ్చు, కానీ బయట అందరితో చూపిస్తున్నాడు నీతోటి అన్నప్పుడు ఏదో నీకు నచ్చిన పాయింట్ ఉంది. నువ్వు నచ్చందా, నువ్వేదైనా దురుసుగా ఏదైనా మాట అని ఆయన నొప్పించిందా, దురుసుగా ఏదైనా 10 మందిలో ఏదైనా ఒక మాట అన్న మనసులో పెట్టేసుకుంటారు, దాన్ని ఇంకా వదలరు, వాళ్ళ దగ్గరికి రాలేరు, ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయి ఉంటాడు. ఓకే, డిఫరెంట్ యాంగిల్స్. ఈమె హర్ట్ చేస్తే అయ్యాడా, లేకపోతే ఈయన పరిస్థితుల వల్ల ఈయనకి ఇష్టం లేదా, ఈయనకి లేకపోతే ఒక ఫీల్ ఉంటుంది కదా, భార్య అనే అట్రాక్షన్, హార్మోన్స్ తక్కువ ఉండొచ్చు, ఎఫెక్షన్ ఉండకపోవచ్చు, ఉంటుంది కదా. కొంతమందికి దయాగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏడవరు, కొంతమంది మగోళ్ళు చచ్చేట్టు ఏడుస్తారు, కొంతమందికి బండలాగా ఉంటారు, కొంతమంది ఆడోళ్ళు కూడా ఏడవరు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఎమోషన్స్. అవును. సో వాటి వెనకాల మళ్ళీ హిస్టరీ ఉంటుంది. వాళ్ళ పాస్ట్ లైఫ్ అని చెప్పను, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన విధానం కానీ, వీళ్ళు ఎప్పుడైనా ఏడుస్తుంటే ఎవడు పట్టించుకొని ఉండకపోతే, ఇప్పుడు వీడు పట్టించుకోడు ఎవడు ఏడుస్తున్నాడు. ఓకే, నోబడి కేర్డ్ దేర్ ఫీలింగ్స్. నేను కేర్ అయితే ఏంటి చేస్తున్నాను కదా అన్ని. బయట సమాజానికి మస్ట్ అటెండెన్స్ కదా. ఇప్పుడు నీకు చేత కాదు, ఇంట్లో వంట చేయకపోయినా స్విగ్గీ పెట్టుకున్నా నడుస్తుంది, మీరు షూట్ చేయకపోతే నడుస్తుందా? నడవదు కదా. సేమ్ టైం. మరి ఎట్లా అక్క ఇది? యూ నీడ్ టు కన్సల్ట్ లైఫ్ కోచా, లేకపోతే కౌన్సిలింగ్ అంటే అటెంప్ట్ అయితే చేయాలి లైఫ్లో. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, ఒక కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తారు, అమ్మాయిలు వెళ్తారు అనుకుందాం. ఇలాంటి అబ్బాయిలు వాళ్ళ యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలి, దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారు అనేది మనం తెలియచేయగలుగుతామా? వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మీరు ఇప్పుడు అందుకే అన్నా కదా, వాళ్ళు వచ్చినప్పుడు వి విల్ అండర్స్టాండ్ దేర్ బాడీ లాంగ్వేజ్. వాళ్ళను ఒకటబ్బా అవసరంలోడికే తెలుస్తుంది కదా ఎట్లా గుట్టాలో పోగులు.
అంతే మరి కదా. ఎలా అంటే అలాగా కౌన్సిలింగ్ వస్తే కదా మేము చెప్తాము. ఇప్పుడు నేను మీకు ఏమని చెప్తాను, ఇప్పుడు సర్జరీ ఎట్లా చేయాలి మేడం నాకు చెప్పరా మేడం అంటే డాక్టర్కే తెలుస్తుంది, నొయ్యకుండా నొప్పకుండా కొట్టడము. అవునా, వాటర్ శంకులో పోస్తే తీర్థం అవుతుంది. కాదక్క, జనరల్ వేలో చెప్పండి వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవటానికి. చేంజ్ అవ్వడానికి ఒక్కటి జెంట్స్ కి చెప్పాలి అనుకుంటే, ఇది వైఫ్ కదా పెట్టింది, వైఫ్ Yes. జెంట్స్ కి భర్తకి పంపించాలంటే, చూడండి మీ భార్య ఎవరో వాళ్ళకే తెలిసిపోతుంది, బయట ఎట్లుంటాను భార్య దగ్గర ఎలా ఉంటాను అనేది ఖచ్చితంగా భర్తకు తెలుస్తుంది. మిమ్మల్ని నమ్మి ఒక బోలెడన్ని కోరికలు పెట్టుకుని ఒక అమ్మాయి భర్తతో ఉండే అనుబంధం అనేది లిటరల్లీ చెప్పాలంటే అమ్మ నాన్నకి తక్కువ, ఫ్రెండ్ కంటే ఎక్కువ ఉన్న ఒక అద్భుతమైన బంధమే భర్త. తెలిసి తెలియక కానీ వాళ్ళ ఒక ప్రవర్తన బేసికల్లీ ఇట్లా అయినంత మాత్రాన జీవిత ఖైదు మీరు వేయాల్సిన పని లేదు. మీరు 100 మందికి బయట ఇంట గెలిచి రెచ్చ గెలవమన్నారు. ఎస్. సో ఇంట్లో ఆ భార్యను ఒకవేళ గనక తనకి బాధ ఉంది అని తెలుసుకుని, నేను నిజంగానే నా భార్యతో అసలు మాట్లాడాను కదా, ఎప్పుడు బయట బాగానే ఉంటాను, ఎప్పుడు మేము కబుర్లు చెప్పుకోమే, ఎప్పుడు అని గల్లుమని నవ్వమే అని అనిపించినట్టయితే గనక ఇట్స్ అ టైమ్ టు చేంజ్. ఎందుకు అనంటే ఈరోజు మీరు ఏదైతే కర్మ ఎదుటి మనిషికి ఇస్తున్నారో నెక్స్ట్ టైము ఆ ప్రేమ కోసం మీరు పరితపిస్తారు. మేడం భయపెడుతున్నారా అంటే లేదు, జస్ట్ నాకు తెలిసిన కర్మ జ్ఞానాన్ని విన్నవించుకుంటున్నాను. అంటే ఇది రియల్. ఎస్. నేను ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ జస్ట్ భయపెడతలేను, ఇది ట్రూ అంట. పిల్లల మాట వినకుండా రెబల్గా శత్రువు ఎవరైతే ఉంటారో సతాయిస్తాడో ఆ శత్రువు ఇప్పుడు పిల్లల రూపంలో పుట్టి మొత్తం తాట తీస్తున్నారంట. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సోల్ అనేది అయితే ఉంటుందని నమ్ముతున్నారు కదా, జన్మలు ఉంటాయని నమ్ముతున్నారు కదా, ఇదే తథ్యం. సో కాబట్టికే కర్మను మూటగట్టుకోకండి. ఉన్న చిన్న జీవితంలో మార్చుకోండి. ఎందుకు మార్చుకోండి, స్వార్థపూరితంగానే మార్చుకోండి. మీకు నెక్స్ట్ జన్మలో అలాంటి ప్రాబ్లం రావద్దని మార్చుకోండి. నిన్ను నమ్మి వచ్చిన ఒక మనిషికి ఆనందాన్ని ఇవ్వాల్సిన ఎంతైనా అవసరము బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా యూనిట్. ఎవరో బజార్లో పోయే వాళ్ళకి ఎవరి కోసమో నువ్వు బెండ్ అయిపోయి అడ్జస్ట్ అయిపోయి లేని యాక్షన్ చేసి మాస్క్ పూసుకొని యాక్టింగ్ చేసే బదులు పర్ఫార్మెన్స్ నీ సొంత భార్య దగ్గర నువ్వు నీ జీవితంను, నీ ఇంటిని, నీ సంసారాన్ని క్లీన్ చేయడానికి అనుకోనియండి, పిల్లల్ని పుట్టడానికి అనుకోనియండి, నీ సంసారాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక వ్యక్తికి షీ డిజర్వ్స్ రెస్పెక్ట్ అండ్ ఆమె లవ్ కూడా డిజర్వ్ చేస్తుంది. నీ ఆప్యాయత, నీ ప్రేమ, నీ అనురాగం, నీ టైము, నీ రియల్ డిజర్వ్ ఇద్దరు. సో కాబట్టి ఖచ్చితంగా హక్కు కొద్దీ ఆమె అడుగుతుంది, మీరు ఇవ్వాల్సిందే. అందులో ఎటువంటిది లేదు. 100 మంది 1000 మంది పెళ్లి చేసుకున్నావు నేను అన్ని ఇస్తాను, బరాబర్ డిమాండింగ్ సబ్జెక్ట్. మీ టైము, మీ ప్రేమ రియల్లీ కావాల్సిందే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ జయ.